ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఊరు వాడలు పండుగ సందడి కనిపిస్తోంది. రకరకాల పిండి వంటలు, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, డూడు బసవన్నలు, గుండాటలు, కోడి పందాలతో ఎటు చూసినా ఫెస్టివల్ కోలాహలమే కనిపిస్తోంది. ఇక పండుగ సందర్భంగా ఎక్కడెక్కడ ఉన్న వారంతా కూడా సొంత ఊర్లకి చేరుకుని సంబరాల్లో మమేకమవుతుండటంతో పండుగ కళతో పల్లెలు మురిసిపోతున్నాయి. మరోపక్క పండుగ సందర్భంగా పలు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా నారాయణపురంలో మినీ స్టేడియంలను తలపించేలా కోడిపందాల బరులు ఏర్పాటు చేశారు. కోడిపందాల బరులను సైతం అందంగా అలంకరించారు. ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఊరు వాడలు పండుగ సందడి కనిపిస్తోంది. రకరకాల పిండి వంటలు, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, డూడు బసవన్నలు, గుండాటలు, కోడి పందాలతో ఎటు చూసినా ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక పండుగ సందర్భంగా ఎక్కడెక్కడ ఉన్న వారంతా కూడా సొంత ఊర్లకు చేరుకుని సంబరాల్లో మమేకమవుతుండటంతో పండుగ కళతో పల్లెలు మురిసిపోతున్నాయి. మరోపక్క పండుగ సందర్భంగా పలు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు? సంక్రాంతి సంబరాలంటే ఇక కోడి పందాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో ఉన్నాం. వెనుక చూస్తున్నారు, ఈ జనమంతా కూడా ఏదో పెళ్ళికో లేకపోతే ఏదైనా ఫంక్షన్కో వచ్చారనుకుంటే పొరపాటే. వీరంతా కూడా కోడి పందాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఆ కోడి పందాలు చూడడానికి వచ్చారు, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి. దాంతోపాటుగా ఆ బెట్టింగ్ వేస్తే అంటే ఈ కోడి పందాలు ఎవరు కోడి పుంజు గెలుస్తుంది అనే దాని మీద బెట్టింగ్ వేసుకుని ఆ బెట్టింగ్ డబ్బుని డబుల్ చేసుకోవడానికి కూడా వచ్చారని చెప్పేసి మరికొంతమంది కోడి పుంజులకు సంబంధించి అంటే ఏ విధంగా దెబ్బలాడతాయి అని చెప్పి చూడడానికి కూడా వచ్చారు అని చెప్పుకోవచ్చు. అంటే ఇతర నియోజకవర్గాల నుండి కూడా కొవ్వూరు అట్లాగే మిగతా ఈ చుట్టుపక్కల అంటే ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ఉన్నారో అక్కడ నుండి కూడా చుట్టుపక్కల నుండి కూడా ఇక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు. చాలా ఇంట్రెస్ట్గా అంటే మీరు చూస్తే కనుక ఇక్కడ ఒక పెళ్లి వేడుకను ఏర్పాటు చేసినట్లుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సత్తాజ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి, పైన కోడి పందెం బరి జరుగుతున్న పైన టెంట్లకి సంబంధించి బంతి పూలు కట్టారు. ఇంచుమించుగా ఏదో ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ జరుగుతున్న హడావుడి ఇక్కడ కనపడుతుంది. ఒక పెళ్లి చేస్తున్నారా, ఓ పెళ్లికి వచ్చి ఆ వేదిక మధ్యలో ఏర్పాటు చేస్తే వీరంతా వారిని ఆశీర్వదించడానికి వచ్చారు అన్న యాంగిల్ కనపడుతుంది. కానీ ఇక్కడ వీరంతా వచ్చింది కోడి పుంజులు దెబ్బలాడుతుంటే కోడి పందాలకి సంబంధించి చూడడానికి, దానికి సంబంధించి పందాలకు సంబంధించి చూడడానికి ఈ గేట్లో అంటే మీరు ఈ పందెంకి సంబంధించిన కోడి పందాలకి సంబంధించిన దాంట్లోకి రావాల్సి ఉంటుంది. ఏమంటే ఏంటి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు కోడి పందాల కోసం తెలుగు రాష్ట్రంలో మన సాంప్రదాయం, తెలుగు రాష్ట్రంలో కోడి పందాలు. దాంట్లో ముఖ్యంగా మా క్షత్రియులందరూ కూడా కోడి పందాలు అంటే చాలా ఇష్టం. అలా అని చెప్పి ప్రతి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు చూసే సాంప్రదాయం ఇది. ఇదేమి
కోడిపందాలు అంటే జోదం కాదు, ఇది సాంప్రదాయంలో డబ్బులు ఎన్ని డబ్బులు తెచ్చారు చెప్పండి ముందు. డబ్బులే ఉందండి. వస్తే 10 లక్షలు వస్తే 10 లక్షలు పోవచ్చు. ఇది సంవత్సరానికి ఒకే ఒక పండుగ, సంక్రాంతి పండుగ. ఎక్కడ ఏ నియోజకవర్గం? కొవ్వూరు నియోజకవర్గం నుంచి వచ్చాను. దీనికోసం ఏంటంటే ఇక్కడ నారాయణపురంలో గడ్డం శ్రీనివాసరాజు గారు చాలా బయారం చేస్తారు. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు, ఎంపీలు అందరూ ఇక్కడ వస్తారు. దేనికోసం వస్తారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి సంబరాలు మనకి ఏకైక సంబరం ఏదైనా ఉంటే సంక్రాంతి సంబరం. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా బాగా కోఆపరేషన్ చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసుల వారు కూడా బాగా సహకరించారు. ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా సహకరించారు. తప్పనిసరి సహకరించడం అంటే పందాలు వేసుకోమని చెప్పారు అంటున్నారు మీరు. బాగా సహకరించినట్టే. పందెం అంటే ఇది మంచి పందెం కదండి, కోడి పందెం అంటే మంచిదే. ఏంటి ఎన్ని పందాలు వేశారు? ఎన్ని పందాలు గెలిచారు మీరు? మనం పందాలు ఏం గెలం, ఊరికే మేనేజ్మెంట్ చూడటమే. ఇదిగోండి మైక్. పందాలు మనం ఏం ఖాయం, మేనేజ్మెంట్ చూడటమే. పందాలు ఏమన్నా ఊరికి సరదాగా అందరూ కలిసి మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఇక్కడ ఊరికే శరణ కోళ్ళు పట్టు తిరుగుతున్నారు ఏంటి? తాళ్ళు పొడుగా కర్రలు పడి తిరుగుతున్నాం అంటే గమ్ములు లోపలికి వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేయడానికి, బయటికి వెళ్ళమని చెప్పడానికి అంతే. సుమారుగా ఇక్కడ ఈ పందెం బరిలో రోజుకి ఒక 5 కోట్ల దాకా చేతులు మారండి. నిన్న భోగి ఒక 5 కోట్లు, సంక్రాంతి ఒక 10. బాగా ఉంటే ఒక 50-60 లక్షలు కోట్ల 50-60 లక్షలు ఈ 4 రోజుల మీద అంతే, అంతమించి ఏముండదు. ఓకే, చూస్తున్నాం ఇక్కడ అంటే సుమారుగా అంటే ఆయన చెప్పిన దానికి మనం డబ్బులు చేసుకున్నా కూడా మీడియా కాబట్టి కొంత హడావుడిగా ఉన్నా కూడా. ఏమండి మీరు ఎక్కడి నుండి వచ్చారు? గణపవరం నుంచి వచ్చామండి. మా సంప్రదాయంలో ఈ దేశ విదేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి అందరూ కూడా ఈ కోస్తా జిల్లాలకి కోడి పందెం గురించి మెయిన్ అంటే మా యొక్క ఏరియాలో మేము ఎంతమందినైనా సాధారణంగా ఆహ్వానిస్తూ అన్ని రకాలుగా ఫుడ్ వెరైటీస్ పెడుతూ మాకు అది ఆనందం అండి. ఈ ఆనందంతో పాటు మాకు కోడిపందెం కూడా అనాదిగా వచ్చేది కాబట్టి ఆ కోడిపందాల్లో కూడా ఈ 3 రోజులు ఆనందంగా అందరితో గడుపుతూ అందరితో సావాసంగా మీరు ఇక్కడ ఉంటే ఆనందంగా కుటుంబ సభ్యులతో ఎలా గడుపుతారు? అది ఎల్లకాలం ఉండేదే కదండి. ఈ 3 రోజులు తప్పదు, మాకు బయట ఉండేవాళ్ళం కాబట్టి ఈ 3 రోజులు మేము ఇక్కడ ఉన్న మా సరదా మేము తీర్చుకోవడానికి ఉన్న టైంలో అందరి వ్యవహారాలు, రాజకీయంగా ఉండేవాళ్ళు రాజకీయం, వ్యాపారాలు, కుటుంబంతో ఉండేవాళ్ళు ఆ టైం ఉంటుంది. కానీ ఈ 3 రోజుల మట్టికి మేము అంతా ఆహ్లాదకరంగా సంక్రాంతి యొక్క శోభి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేమంతా కూడా ఈ బరిలో ఉండి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, మీకు ఇప్పుడు మీకు మొత్తం బరి అంతా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. బరి అంతా ఒకసారి చూడండి. ఇదంతా ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా కూడా ఇక్కడ కోడి పందెం జరుగుతుంది. ఈ మధ్యలో వారు పుంజులను తీసుకొస్తారు. ఏదో కింద కోడి పందెం అంటే కోడి పుంజు కాళ్ళకి దెబ్బ తగలకుండా మెత్తని మట్టిని ఏ విధంగా వేసారో కూడా చూడొచ్చు. ఆ బరికి సంబంధించిన అంటే ఇది మామూలుగా ఇక్కడ చూసుకుంటే రియల్ ఎస్టేట్ వెంచర్లో పెట్టారు. మామూలుగా ఎర్రమట్టి ఇక్కడ ఉంటుంది, కానీ పుంజులు ఎగరాలి, దెబ్బలాడాలి కాబట్టి మెత్తని మట్టిని ఒక బంక మట్టి లేకపోతే ఇట్లా మెత్తగా అవి ఎగిరేందుకు కింద వాటి కాళ్ళకు ఎటువంటి దెబ్బలు తగలదు, రాళ్ళు కూడా లేకుండా ప్రతి పందెం జరిగిన తర్వాత పూర్తిగా క్లీన్ చేసేస్తున్నారు ఇక్కడ. మరోపక్క ఏమంటే ఎన్ని పందాలు వేశారు? ఎన్ని పందాలన్నా వేస్తాం. ఎలాగ పండగకే సంక్రాంతి పండగ అంటే మాదే, ఎన్ని పందాలన్నా వేయగలం. ఎంత ఖర్చు పెట్టారు? ఎంత ఖర్చు పెట్టినా మా డబ్బే కదా, మీ డబ్బు కాదు కదా. ఎంజాయ్ చేస్తాం మేము. మీ డబ్బు ఏం ఖర్చు పెట్టి, మీడియా డబ్బు ఏం ఖర్చు పెడతాం. ఏమండి ఏంటి ఎన్ని పందాలు జరిగినాయి ఈ రోజు ఇక్కడ? సుమారు 15 పందాలు. ఏంటి ఎక్కువగా ఏ కోడి గెలుస్తుంది? ఏదో నక్షత్రాలు అన్నీ చెప్తారు కదా, అదేమన్నా దాన్ని బట్టి ఎక్కువ కాకిలు. ఇప్పుడు చేతి మరణించింది, కాకి పొడిచింది. ఇప్పుడు ఆ పుస్తకం ఏదో ఉంటుంది, దాన్ని నమ్మచ్చా మనం? అది మేము పుస్తకాలు నమ్మం, మా కోడిని నమ్ముతాం. మా ఇజ్జి మేము చూసుకుంటాం. జాతి అంటే ఎదురుగా ఉన్న కోడి బలమైంది అయితే వాడిది గెలుపు అంటారా? ఎట్లా చూడాలి? బలంగా ఉండదు, కత్తి పడితే ఏదైనా ఇక్కడ కొంచెం స్పీడ్గా తన్నేదానికి వస్తుంది. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఇంచుమించుగా గ్యాలరీలు చూడండి. మగవారితో సైతం పోటీ పడుతూ ఫ్యామిలీకి సంబంధించి ఒక పెళ్లి ఫంక్షన్కో లేకపోతే ఏదైనా వేడికి ఏ విధంగా వస్తారో అంతే ఉత్సాహంగా మహిళలు కూడా ఎక్కువగా ఇక్కడికి చేరుకున్నారు. సరదాగా చూడడానికి వచ్చాం, పందాలు చూడడానికి వచ్చామని చెప్తున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే వచ్చే ఏడాదికి మరింత ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఆడవారు కూడా అంటే సరదాగా కోడి పందాలు చూడాలి, ఎట్లా జరుగుతాయి ఏంటి అనేది ఒకసారి చూడాలి. ఇప్పుడు ఇంటికే పరిమితం అవుతుంటే పండగ 3 రోజుల పాటు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కోడి పందాలు ఏ విధంగా జరుగుతాయి, పుంజులు ఏ విధంగా దెబ్బలాడతాయి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. కొంతమంది అయితే ఉత్సాహంతో
పందాలు కూడా పందాల్లో కూడా కోడి పందాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. తమ అదృష్టాన్ని కూడా మహిళలు సైతం పరీక్షించుకుంటున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే వచ్చే ఏడాదికి పందెం బరుల వద్ద పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉండే పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి అంటే పందెం బరుల దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేసే పరిస్థితి ఉన్నాయి. గోదావరి జిల్లాలో పిండి వంటలు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవి నెమ్మదిగా కనుమరుగవుతూ పూర్తిగా కోడి పుంజులు, కోడి పందాలు పూర్తి స్థాయిలో ఆక్రమించే పరిస్థితి కూడా వచ్చింది. ఈ 3 రోజులు పండగ 3 రోజుల పాటు కూడా కోట్లాది రూపాయలు చేతులు మారే అవకాశం ఉంటుంది. ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ వారు కూడా బరులు ఏర్పాటు చేసుకున్నారంటే కోడి పందాల మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు గోదావరి జిల్లాలో అనేది కూడా చూడొచ్చు. అసలు మీరు ఈ లైన్ చూస్తే కనుక అసలు ఒక పెళ్లి వేడుక, పెళ్లి పందిరిని అలంకరించినట్లుగా అలంకరించారు. అట్లాగే వీరికి సంబంధించిన పార్టీ కొద్దిగా ఐడెంటిఫై అయ్యేలాగా ఆ రంగులకు సంబంధించిన టాప్స్ కూడా కట్టుకున్నారనే చెప్పుకోవచ్చు. అంటే ఎంత ఇంట్రెస్ట్గా ప్రతిదీ అంటే కోడి పందెం జరిగే ఏదైతే వేదిక ఉంటుందో దాన్ని మెత్తని మట్టితో ఏర్పాటు చేయడం, అట్లాగే చూసేవారు లోపలికి చుచ్చుకురాకుండా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం, బౌన్సర్స్ని ఏర్పాటు చేసుకోవడం, బయట కూర్చున్న వారందరికీ కనపడేగా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం, దానికి అదనంగా లోపలికి వచ్చి వీఐపీలను ఐడెంటిఫై చేయడానికి చేతులకి ట్యాగులు సైతం ఇస్తున్నారంటే ఇంకా రానున్న రోజుల్లో కోడి పందాలకు సంబంధించి ఇంకేం అప్డేట్స్ తీసుకొస్తారు గోదావరి జిల్లాలో అనేది ఇక్కడ వస్తున్న ప్రశ్న. ఇంత ఇంట్రెస్ట్గా కనీసం ఇప్పుడు ఒక పందెం చేయడానికి సుమారుగా 20 నిమిషాలు పడుతుంది. అయినా కూడా ఎంత ఇంట్రెస్ట్గా అందరూ చూస్తున్నారు. ఇక పందెం స్టార్ట్ అయితే మనం ఇప్పుడు బరిలో నుంచి ఉన్నాం, మనం ఇక్కడ అడ్డు నుంచి ఉన్నాం, పక్క వెళ్ళిపోమని కూడా చెప్తారు. అసలు వాళ్ళు ఒక్క సెకండ్ కూడా కోడి పుంజులు దెబ్బలాడుకునేటప్పుడు పందెం బరిలో ఎవరు నిల్చోవటానికి కూడా వీరు ఒప్పుకునే పరిస్థితులు ఉండవు. వీటిని ఏదైతే ఈ ఐరన్ గ్రిల్స్ ఉన్నాయో వీటిని అతుక్కుపోయి మరి ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు చూడండి. తమ పందెం వేసిన కోడి పుంజు గెలుస్తుందా లేదా అనే దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్. ఏంటి ఏ పుంజు మీద వేసో పందెం? పచ్చకాయ మీద వచ్చినాయి డబ్బులు? ఎంత వేసో పందెం? 5,000 వేసాను. వచ్చినాయి. ఎంత వచ్చింది? 5,000, 10,000. ఈ 5,000, 10,000 తీసుకెళ్ళి బ్యాంకులో దాచుకోవచ్చుగా. ఈ 3 రోజులు సర్దా అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మందికి కావాలి కదా మాకు, ఆ మందికి డబ్బు అయిపోతుంది. ఈ 5,000 2 రోజులు సరిపోతాయి. ఓకే, మనం చూసినాం ఎంత సరదాగా ఉన్నారో. పండుగ 3 రోజుల పాటు కూడా ఎంత గోదావరి జిల్లాలో ఎంత సరదాగా మాట్లాడతారనేది మీరు చూడొచ్చు. ఇక్కడ డబ్బు పందానికి క్యాష్ ఎలా రెడీ చేశారు. ఎంత ఇది అమౌంట్? 50,000. కొత్త నోట్లు, పిల్లపిల్లనాడే నోట్లు తెచ్చో. ఇప్పుడు గెలుచుకున్నాయా? ఇప్పుడు గెలుచుకున్నాయి. ఏ పుంజు మీద వేసావు? ఇది డ్యాగ మీద వేసినాను. డ్యాగ మీద ఇప్పుడు దింపుడు మీద కడుతున్నాం. మన ఇక్కడి నుంచి కాదండి, 500 కిలోమీటర్ తెలంగాణ నుంచి వస్తాం మేము. ప్రతి ఏటా వస్తాం. 500. ఏంటి మీ తెలంగాణ అంతా మా ఆంధ్ర మీద పడి ఇక్కడ వాసం గోదావరి జిల్లాలో కోడి పందాలు ఉన్నారు. ఈ తెలంగాణ కోడి పందాలు కాదండి, డబ్బు గురించి కాదండి, సరదా. డబ్బు గురించి కాదు, సరదాగా వస్తామండి. ప్రతి సంవత్సరం వస్తామండి. ఈ ఒక్క సంవత్సరం వచ్చినా పోయినా ఆగేది కాదు ఇది. ప్రతి సంవత్సరం జరగాల్సిందే. ప్రతి సంవత్సరం వచ్చినా రాకపోయినా సంబంధం, డబ్బులతో అవసరం లేదు. ఇక్కడ తెలంగాణలో ఎక్కడొచ్చు? నారాయణపేట కర్ణాటక బార్డర్. ఎంత డబ్బులు ఎంత తీసుకొచ్చో? ఎన్ని కోడి పుంజులు తెచ్చు? 10 లక్షలు తెచ్చానండి. 10 లక్షలు తెచ్చాను. ఓకే, అది ఎంత మిగిలిద్దో ఎంత పోయిద్దో పోయేటప్పుడు తెలుసు, కానీ ఇప్పుడు తెలియదు. కోడి పుంజులు సొంతంగా మీరు పెంచినాయనా? లేదండి, ఇక్కడ మధ్యలో పెంచుతారు. మనం అటు ఇటు రంగు చూసి పందెం కట్టుకోవటమే. అది మీకు ఐడియా ఉందా? రంగు ఇదంతా కూడా అన్నీ తెలుసు అండి. రంగు తెలుసు, బ్రీడ్ తెలుసు, మన మెట్టవాటం తెలుసు, మన అన్నీ తెలుసు సార్. సర్తాజ్ మీరు చూడండి, లోపల ఇక్కడ రెడీ చేసాడు ఈయన. ఆల్రెడీ 50,000 రెడీ చేశాడు పందెం. ఇప్పుడు ఇక్కడ ఇటు నుండి కూడా ఈయన రెడీగా ఉన్నాడు పందాలు వేయడానికి. వాస్తవంగా గోదావరి జిల్లాలో కోడి పందాలు అంటున్నారు. తెలంగాణలో పూర్తిగా ఆక్రమించిన పరిస్థితి ఉంది. నారాయణపేట తెలంగాణ. ఇప్పుడు ఏ పుంజులు కొట్టుకున్నాయి ఇక్కడ? పచ్చకాకి, కాకి. ఓకే, చూడండి సర్తాజ్ ఏ విధంగా వాస్తవం గోదావరి జిల్లాలో పందాలు వేస్తారనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఈ సంస్కృతి తెలంగాణ నుండి, అక్కడ కొంత కోడి పందాలు తక్కువ కాబట్టి ఇక్కడ సరదా ఉంటుంది కాబట్టి ఆ సరదా గురించి ఇక్కడికే చేరుకుంటున్నారు. అంటే ఈ కోడి పందాల్లో చూడడానికి ఇటు మన సరదాగా వచ్చి చూడాలంటే సంస్కృతి సాంప్రదాయం కాబట్టి వారు ఇక్కడికి వచ్చి అంటే సరదాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. లక్షలాది రూపాయల డబ్బు కూడా తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏ విధంగా ఈ కోడి పందాలకు సంబంధించి అంటే వీఐపీలు, వివిఐపీలు కూడా
ఇక్కడ చేరుకునే పరిస్థితి ఉంటుంది. తమ కోడి పుంజుల్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వారు దాన్ని పరీక్షించుకుంటారు. అంటే ఎమ్మెల్యేలు వీరు కూడా వచ్చి సరదాగా చూస్తున్నామని చెప్తున్నారు. కానీ ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పల వాసుబాబు వచ్చారు ఇప్పుడే పందెంబరి వద్దకి. సార్ ఏంటి ఎప్పుడు ప్రతి ఏడాది లాగానే ₹1 కోటి కోడి పందాలు ఖర్చు పెడుతున్నారా? నాకు అసలు అలవాటు లేదండి, కోడి పందాలు అలవాటు లేదు. సంక్రాంతి సంబరాల సందర్భంగా ప్రేక్షకులందరికీ కూడా, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. పాడి పంటలు, భోగభాగ్యాలు అందరి ఇళ్లలో కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ప్రతి రైతు పంట చేతికి వచ్చినప్పుడు ఎక్కువగా ఈ యొక్క మకర సంక్రాంతి రోజు ఉన్న 3 రోజులు కూడా వారి బంధువర్గానందరినీ కూడా విదేశాల్లో ఉన్న బంధువర్గాన్ని కూడా ఇక్కడికి పిలుచుకుని కొత్త అల్లుళ్ళతోటి, కొత్త కోడలతోటి ఇదంతా కూడా దేదీప్యమానంగా చేసుకునే పెద్ద పండగ. పంట చేతికి వచ్చినప్పుడు ఆనందోత్సవం చేసిన పండగ. ఈ సందర్భంగా ఈ యొక్క గోదావరి జిల్లాలో సహజంగా ఎక్కువ సాంప్రదాయబద్ధంగా ఈ కోడి పందాలు కానీ ఇలాగ ఎడ్ల పందాలు ఇలాంటి నిర్వహణ చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. దాంట్లో భాగంగా మేము కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి సంబంధించినటువంటి ఒక మరి వాళ్ళ ఆనందాల్లో కూడా పాల్పంచడం కోసం ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. ఏది ఏమైనా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా వ్యవసాయాన్ని పెద్దపీట వేసి ఈ రాష్ట్రంలో ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరు రైతులు కూడా సుఖసంతాలను కోరుకున్నటువంటి ప్రభుత్వం ఇది. తప్పకుండా ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఈ యొక్క ఆనందోత్సవాలు ఏదైతే సంక్రాంతి పండుగ సందర్భంగా ఆనందోత్సవాలు ప్రతి రైతు కుటుంబంలోనూ వెల్లువిరేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ బిగ్ టీవీ ప్రేక్షకులకు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే ఎమ్మెల్యే గారు ప్రతి ఏడాది చెప్పేదే ఎన్ని కోడి పుంజులు ఈ పందెంబరి వద్దకి తీసుకువచ్చారు ఎమ్మెల్యే పుప్పాల వాసు. నాకు అసలు అలవాటు లేదని తెలుసుకోండి. ఎక్కడ నాకు ఏ అలవాటు లేదు, పందెం అలవాట్లు కానీ ఏం లేదు. సరదాగా చూడడం కోసం వచ్చి ఇక్కడ ప్రేక్షకులతో పాటు నేను ఒక్కడిగా కూర్చున్న కోసం రావడం జరిగింది. అంటే ఏమంటారు అసలు గోదావరి జిల్లాలో అంటే కోడి పందాలు అయిపోయిన పిండి వంటలు మర్చిపోతున్నారు, ఉమ్మడి కుటుంబాలు మర్చిపోతున్నారు. మీరు చెప్పారు ఇప్పుడు రైతులు ధాన్యం ఇంటికి వచ్చే సమయం అసలు అవి పూర్తిగా మర్చిపోయి ఏం లేదండి. ఇది పార్ట్, ఇది వన్ పార్ట్ తప్ప పూర్తిగా ఇట్ల మీద డిపెండ్ అయి ఉన్నది కాదు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చినప్పుడు కొన్ని సాంప్రదాయాలు, ఇప్పుడు తమిళనాడులో జల్లికట్టు అని లేదా ఇంకో చోట ఇంకో రకమైనటువంటి సాంప్రదాయాలు కొన్ని కొనసాగుతాయి. అందులో భాగంగా ఈ గోదావరి జిల్లాలో కోడి పందాలు అనేది కొంచెం ఎక్కువగా కొనసాగుతున్నది తప్ప అంతకుమించి ఇది ఒక పార్ట్. ఇది అందులో సంక్రాంతి సంబరాల్లో ఒక పార్ట్గా చూసుకోవాలి తప్ప దీన్నే పూర్తిగా అనుకోవడం తప్పది. ఏది ఏమైనా అన్ని రంగవల్లులతో ఇల్లు ముస్తాబోతున్నాయి. గొబ్బెమ్మలతో ఇంటి ముందు మేము అది ఆ కార్యక్రమం చేపడతాం. తర్వాత భోగి మంటలు వేసుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం, అల్లుల్ని ఆస్వాదిస్తాం. ఒక సంవత్సరం కాదు 15 సంవత్సరాలు పెళ్ళైన అల్లుళ్ళు కూడా కొత్త అల్లుళ్ళగా వస్తూ ఉంటారు ఈ గోదావరి జిల్లాలో. అది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. అందులో బాగా కోడి పందాలు తప్ప అంతకంటే పూర్తిగా. సార్ ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడిచ్చాను ఇక్కడ మా వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజ్. ఒకసారి వాళ్ళందరినీ వీరంతా కూడా ఇందులో సగం మంది తెలంగాణ నుండి వచ్చామంటున్నారు. ఉంగుటూరులో బాగా జరుగుతాయి కాబట్టి తెలంగాణ నుండి వచ్చామని చెప్తున్నారు. ఒక ఆయన ఇప్పుడే 10 లక్షలు తీసుకొచ్చానండి, ఒక 30 కోడి పుంజులు తెచ్చాను అన్నాడు. ఏంటి అంత ఫేమస్ ఏంటి ఇక్కడ? ఇక రేపు ఎల్లుండో తెలంగాణ ఆంధ్ర కోడి పుంజులు రెడీ అయిపోయి ఉన్నాయి ఇక్కడ. అదేమి లేదండి. చెప్తున్నా ఇందాక సుదూర ప్రాంతాల నుంచి ఈ గ్రామ తెలంగాణ ఆంధ్ర అనేది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ చుట్టాలు ఎక్కడ ఉండో అక్కడ చుట్టూ ఎక్కడ ఉంటూ జరుగుతూ ఉంటుంది కాబట్టి పూర్వం తెలంగాణ అని కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని కాదు, అందరూ తెలుగు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళు మనందరం కూడా. అందుకు తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక చోట సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాం కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళు ఇటుకు వస్తుంటారు. సహజంగా నేను చిన్నగా చెప్పాను మీకు, ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు అనేది కొంచెం విశిష్టంగా ఉంటాయి కాబట్టి ఇక్కడికి ఎక్కువగా ఆ ప్రాంతం నుంచి రావడం జరుగుతుంది. ఓకే, వైనాట్ 175 అన్నారు సీఎం జగన్. ఏలూరు ఎంపీ కొద్దిగా క్యాండిడేట్ చేంజ్ అయింది. ఎలా ఉండబోతుంది రాజకీయం? ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మరలా పుప్పాల వాసుబాబే పోటీలో ఉండబోతున్నారా? డెఫినెట్గా ఉండబోతున్నాము. రెండు, ఈ ఎంపీ స్థానం అనేది బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున బీసీ సామాజిక వర్గంలో యాదవ కమ్యూనిటీ సంబంధించినటువంటి క్యాండిడేట్ని మన సుపరిచితులు ప్రస్తుత మినిస్టర్గా ఉన్నటువంటి కరుబు నాగేశ్వర గారి కుమారుణ్ణి ఇక్కడ ఎంపీగా ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. తప్పకుండా ఆయనతో పాటు కలిసి మేము ఆయన కలిపి
ఈ నియోజకవర్గంలో మొత్తం అంతా పర్యటించి ఈ నియోజకవర్గం కాదు 7 నియోజకవర్గాలు పర్యటించి గతంలో 7 అసెంబ్లీ స్థానాలని ఎలాగైతే ముఖ్యమంత్రి గారికి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్గా ఇచ్చాం, మళ్ళీ 7 నియోజకవర్గ స్థానాలని అలాగే అసెంబ్లీ మా పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించుకుని మళ్ళీ మేము గిఫ్ట్గా ఇవ్వబోతా ఉన్నాం. డెఫినెట్గా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏలూరు జిల్లా ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడున్న ఏలూరు జిల్లా ఈ 25 నియోజకవర్గాలు నాకు తెలిసి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్లోనూ అతి గొప్ప మంచి పార్లమెంటు, అతి చక్కటి పార్లమెంటు ఏలూరు పార్లమెంటు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు వ్యవసాయంతో పాటుగా గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ వస్తాయి, కోడి పందాలే కాదని చెప్తున్నారు. రాజకీయానికి సంబంధించి కూడా ఇక్కడ అధికార పార్టీ మరలా తన ప్రతాపం చూపించబోతున్నారు. మనం ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో అటు తెలంగాణ నుండి ఎక్కువ మంది వచ్చారు, తెలంగాణ నుండి కూడా కోడిపందెం రైలు ఇక్కడికి చేరుకుంటున్నారంటే ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్గా గోదావరి జిల్లాలో కోడిపందాలు జరుగుతాయనేది కూడా సత్తాజ్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.